ఏంటి అంటే మనందరికీ చాలా ఇంపార్టెంట్ జానరాలో మన ముందుకు వచ్చి ఒక కల్చరల్ బ్లాక్ బస్టర్గా నిలిచినటువంటి షష్ఠి పూర్తి చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశం అన్నమాట. నిజంగా మనం ప్రతి శుక్రవారం ఒక్క సినిమానో రెండు సినిమాలో చూస్తూనే ఉంటాం, కానీ నిజంగా మన జీవితాల్లోంచి పుట్టినట్టుగా మన ఇళ్లల్లో నుంచి వచ్చినటువంటి కథగా పాత్రలుగా కనిపించే సినిమాలు ఎన్నొస్తాయి అని అనుకుంటే మాత్రం అవి చాలా తక్కువే అని అర్థమవుతుంది ఇలాంటి సినిమాలు చూసినప్పుడు. నిజంగా షష్ఠి పూర్తి సినిమాని మనం రిలీజ్కి ముందు ఎన్నైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో, చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ బేస్డ్ మూవీ చూడబోతున్నామో అని అనుకున్నామో, దానికి మించి సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎమోషన్స్ని, కథని, పాత్రల్ని అండ్ అన్నిటికీ మించి చాలా డిఫరెంట్గా ఒక ఫ్యామిలీ స్టోరీని ప్రజెంట్ చేయడం అనేది ఈరోజు థియేటర్స్లోని ప్రేక్షకులందరికీ ఎంతగానో నచ్చింది. కాబట్టే ఇది ఒక కల్చరల్ ఫినామినాగా, కల్చరల్ సినిమాగా మనం ఈరోజు బ్లాక్ బస్టర్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ముందుగా ఇక్కడ కూర్చున్నటువంటి మా షష్ఠి పూర్తి టీం మెంబర్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. రూపేష్ చౌదరి గారు ఏదైతే కన్విక్షన్తో నమ్మి ఒక మంచి కథని చేయాలి అని అనుకున్నారో తెరపైన అంతే అద్భుతంగా మా అందరి కోసం ప్రజెంట్ చేశారు. ఈరోజు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సినిమా చూసాము చాలా రోజుల తర్వాత అనే మాటతో బయటకు వస్తున్నారు అని అంటే అఫ్ కోర్స్ ద క్రెడిట్ గోస్ టు ద హోల్ టీమ్. హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఈరోజు షష్ఠి పూర్తి గురించి మనం మాట్లాడుకునే ముందు ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన ఒక పేరు అండ్ అన్నిటికీ మించి మనం జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పుకోవాల్సినటువంటి పేరు మన ఇసై జ్ఞాని ఇళయరాజా గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మన తెలుగు వారందరికీ అమ్మ ఆవకాయ ఇళయరాజా పాట లేకుండా అసలు రోజు గడుస్తుందా చెప్పండి? అటువంటి మన జీవితాల్లో భాగమైపోయినటువంటి ఇళయరాజా పాటని, ఇళయరాజా గారిని ఎంత సెలబ్రేట్ చేసుకున్నా తక్కువే అవుతుంది. సో విషింగ్ ఇళయరాజా గారు అ వెరీ హ్యాపీ బర్త్డే. ఈరోజు షష్ఠి పూర్తి లాంటి సినిమాతో మరొక్కసారి ఆయన అద్భుతమైన సంగీతాన్ని మనం వినగలిగే అదృష్టం దొరికినందుకు కూడా సంతోషిస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అండ్ ఏ పాత్రలోనైనా రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు కావాలి అనేది కేవలం డైరెక్టరో రైటరో అనుకుంటే సరిపోదు, ఆ పాత్ర కూడా డిమాండ్ చేస్తుంది అని చెప్పి ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాత్రలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి నటుడు కాకపోయి ఉంటే ఆ సెకండ్ హాఫ్లోని ఒక లాస్ట్ 45 మినిట్స్ కానీ, ఒక లాస్ట్ 20 మినిట్స్ కానీ ఆ రేంజ్ ఇమోషన్ మేము చూడగలుగుతామా అని అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి వన్స్ అగైన్. నిజంగా మాకు దొరికిన అదృష్టం మీరు. ఇలాంటి పాత్రల్లో మిమ్మల్ని చూడగలగడం కూడా మా అదృష్టం. అఫ్ కోర్స్ డైరెక్టర్గా పవన్ ప్రభా గారు రాసినటువంటి అద్భుతమైన పాత్ర కూడా అది. నిజంగా అండి, జనరల్గా ఫ్యామిలీ స్టోరీస్ అంటే మనం సంసారం చదరంగం దాకా వెళ్ళిపోతే కనుక చాలా వెరైటీ ఆఫ్ ఫ్యామిలీ స్టోరీస్ మనం చూస్తూనే వచ్చాము. ఎస్, కాకపోతే ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ అంటే ఒక ఇంటి లోపల జరుగుతున్న విషయం మాత్రమే కాదు, ఇగో మా కాలనీ వాసులు కూడా ఉన్నారు ఇక్కడ కొంతమంది. సో ఒక కాలనీతో పాటు లింక్ అయ్యి ఉండి ఒక ఇంట్లో జరుగుతున్నటువంటి కొన్ని వండర్ఫుల్ ఇమోషన్స్ని బయటకు కూడా తీసుకురావడం అనేది ఇది ఒక వెరైటీ ఆఫ్ కథని నెరేట్ చేస్తున్న విధానం అండ్ వెరైటీ స్క్రీన్ ప్లేగా కూడా అనిపించింది మనందరికీ కూడా. అందుకనే ఐ థింక్ ఫ్యామిలీ సినిమాలు మనం ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నప్పటికీ కూడా షష్ఠి పూర్తి కొత్తగా అనిపించడానికి రీజన్ అదే. అండ్ నిజంగా పవన్ ప్రభా గారు అసలు ఎంత అద్భుతంగా డిజైన్ చేసుకున్నారంటే క్యారెక్టర్స్ని. మీరు కాలనీ వాళ్ళని ఎంత అద్భుతంగా ఫస్ట్ హాఫ్లో ఇంట్రడ్యూస్ చేశారో క్యారెక్టర్స్ని, మేము ఆ క్యారెక్టర్స్కి సంబంధించిన పే ఆఫ్స్, ఇమోషన్స్ అన్నీ కూడా సెకండ్ హాఫ్లో మేము అంత బాగా ఎంజాయ్ చేయగలిగాము, అంత బాగా రిలేట్ చేసుకోగలిగాము అనమాట. సో అమేజింగ్ కథ రాసుకోవడం వరకు. అండ్ మాకైతే అసలు లాస్ట్ 20 మినిట్స్లో ఆ ఇమోషన్స్, అఫ్ కోర్స్ రూపేష్ గారు అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదండి. ఆ 20 మినిట్స్ అంటే ఒక అబ్బాయి కొడుకుగా, ఒక లవర్గా అన్ని విధాలుగా నలిగిపోతూ ఉండే ఇమోషన్ ఉంది చూసారా, దట్స్ అమేజింగ్ నిజంగా. అండ్ అఫ్ కోర్స్ ఇంకా క్లైమాక్స్ అయితే ఒక మంచి హై అండ్ హ్యాపీ నోట్లో ఎండ్ చేశారు. చాలా సూదింగ్ అండ్ అమేజింగ్ ఎమోషన్ తోటి పవన్ ప్రభా గారు. సార్ మొత్తానికి షష్ఠి పూర్తి జరిగిపోయింది, పందిరేశారు అక్కడ. అసలు ఆ లాస్ట్ కాన్వర్జేషన్ అద్దరిపోయింది సార్. ఆ పందిరి మీద నన్ను క్షమించు అని చెప్పుకోవడం అనేది ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఈజ్ అల్టిమేట్ నిజంగా సినిమాకి. సో ఫైనల్గా శుభం కార్డ్ అలాగ చూడగలిగాం మళ్ళీ చాలా రోజుల తర్వాత. ఈ ఎక్స్పీరియన్స్ అంతటినీ కూడా మీరు థియేటర్లో సినిమా చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఫ్యామిలీతో సహా థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు మన టీం అందరూ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, కానీ దానికంటే ముందు
ఇలా అంటే మా రామ్ లాంటి కొడుకు ఉండబట్టి చూశారు కదా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంత అద్భుతంగా చూసుకున్నారు ఎమోషన్స్ అనేది. సో వాటిని అనుభవిస్తూ అనుభూతి చెందుతూ కొంతమంది కి ఈ సినిమాని ఒక స్క్రీనింగ్ వేయడం జరిగిందనమాట. యాక్చువల్లీ వాళ్ళందరూ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ పీపుల్. సో వాళ్ళందరికీ ఒక స్పెషల్ స్క్రీనింగ్ వేయడం జరిగింది. మరి వాళ్ళందరి రియాక్షన్ ఎలా ఉంది అనేది ఒక్కసారి వీడియో రూపంలో చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? థ్యాంక్ యూ. వావ్. కానీ నిజంగా రూపేష్ చౌదరి గారు ఈ సినిమాని టేకింగ్ దగ్గర నుంచి, ప్రమోషన్స్ దగ్గర నుంచి, ఈరోజు రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్ళడం వరకు కూడా మీరు ఈ సినిమా కోసం పెట్టినటువంటి శ్రద్ధ, దట్ డెడికేషన్, దట్ లవ్, నమ్మకం అన్నిటికీ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ రూపేష్ చౌదరి గారు ఆన్ దిస్. ఇలాంటి పర్సన్, ఇలాంటి ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుకోవాలి, ఎన్నో సినిమాలతో మా ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే షష్ఠి పూర్తి అనే ఒక వైభవం అసలు ఈ మధ్యకాలంలో ఎంతమంది జరుపుకుంటున్నారు, నెక్స్ట్ జనరేషన్కి అసలు దీని గురించి తెలుసా అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతున్న సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాతో మన ముందుకు వచ్చినందుకు టీం మొత్తానికి అభినందనలు తెలియజేసుకుంటూ ఆలస్యం చేయకుండా వారందరినీ కూడా ఇప్పుడు వేదికపైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా షష్ఠి పూర్తి చిత్రానికి కేవలం లిరిసిస్ట్గా మాత్రమే కాకుండా ఎన్నో విధాలుగా ఆయన కాంట్రిబ్యూషన్ని అందించి ఈరోజు మనం ఇంత అద్భుతమైన చిత్రాన్ని ఇంత మంచి నటులతో చూడగలిగే అవకాశాన్ని ఇచ్చినటువంటి చైతన్య ప్రసాద్ గారికి ఆహ్వానం పలికేద్దాము ఆన్ టు ద స్టేజ్. చైతన్య ప్రసాద్ గారు టు ప్లీజ్ వెల్కమ్. సో ఇంతసేపు నేను రాజన్ ప్రసాద్ గారిని మాట్లాడుకున్నాను అంటే ఆయనే తీసుకొచ్చారనమాట. సో ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ అఫ్ కోర్స్ ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా మలిచి తెలుగు సినీ చరిత్రలో మన కుటుంబ కథా చిత్రాలలో ఒక వైవిధ్యభరితమైన కుటుంబ కథా చిత్రాన్ని మనందరికీ అందించినటువంటి పవన్ ప్రభా గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎన్నో వెరైటీ ఆఫ్ ఇమోషన్స్ని ఒక కథలోకి ఇంత అద్భుతంగా కూర్చడం అనేది మామూలు విషయం కాదు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అఫ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా మా హీరో అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రూపేష్ చౌదరి గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో షష్ఠి పూర్తి లాంటి చిత్రంతో అద్భుతమైన ఇమోషన్స్ అండ్ పర్ఫార్మెన్స్తో కూడా మనందరినీ ఆకట్టుకున్నటువంటి రూపేష్ చౌదరి గారు ఈజ్ హియర్. అండ్ యాక్చువల్లీ ఇక్కడ చాలామంది నాకు యాక్టర్స్ మూవీలో చూసిన వాళ్ళు కనిపిస్తున్నారు. సో వారందరూ కూడా ఒక్కసారి స్టేజ్ పైన జాయిన్ అయితే బాగుంటుంది. ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉన్న ప్రతి ఒక్కరూ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అందరూ వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. Also we have our DOP Ram Garu to please join the stage. Definitely not an easy task in a variety of emotions ni screen paina capture cheyadam. So yes, now that mana team andaru stage paina unnaru kabatti ee ఆలస్యం చేయకుండా మనందరం ఇన్ని ఏళ్ల తర్వాత మరొక అద్భుతమైన పాత్రలో ఆయన్ని చూసే అవకాశం కల్పించినటువంటి మన వండర్ఫుల్ యాక్టర్స్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుదాము. సో ఈరోజు యాక్చువల్లీ అర్చన మ్యామ్ని కూడా మిస్ అవుతూ ఉన్నాము. అసలు రూపేష్ గారు, మీకు అర్చన గారికి మధ్య ఉండే సీన్స్ అయితే అసలు అద్భుతంగా ఉంటాయండి. ఎంతమంది రిలేట్ చేసుకుంటారో ఒక అమ్మకి కొడుకుకి మధ్య ఉన్నటువంటి సీన్స్ని. సో అర్చన మ్యామ్ చాలా రోజుల తర్వాత అలాంటి ఒక కంప్లీట్ రోల్లో చూడడం అనేది చాలా బాగా అనిపించింది. ఎస్ సార్, ప్లీజ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ స్టేజ్. రాజేంద్ర ప్రసాద్ గారికి వేదికపైకి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్. ఎస్ సార్.
అదే ఈరోజు ఏమైనా థీమ్ ఉందా? వైట్ అండ్ వైట్లోనే కనిపిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని కాపీ కొడుతున్నారండి. అదిగో మా చూడండి. ఓకే, సో ఆలస్యం చేయకుండా టీం మాటలు వినిద్దాం. టు స్టార్ట్ విత్ రామ్ గారు. సో ఫైనల్లీ సక్సెస్ మీట్లో కానీ మీరు రావడం కుదరలేదా? సో డిఓపి రామ్ గారు మాటలు వినేద్దాము. గుడ్ మార్నింగ్ అందరికండి. ఇంత మంచి సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి, దీన్ని ఎంకరేజ్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. చాలా సంవత్సరాల తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేస్తున్నాను. ఎప్పుడు 15 years బ్యాక్ అసిస్టెంట్గా వర్క్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐఆర్ఏకి అసిస్టెంట్గా అప్పుడు చేసాము. ఈ అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్ రూపేష్ గారు అండ్ హీరో గారు పవన్ ప్రభా గారికి అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా పద్మశ్రీ తోటతరణి గారి ప్రొడక్షన్ డిజైన్ కానీ, మా రూపేష్ చౌదరి కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నిటినీ కూడా తెరపైన అంత అద్భుతంగా క్యాప్చర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మా యాక్టర్స్లో ఇంకా చాలామంది వేదిక పైన ఉన్నారు కాబట్టి అందరూ క్విక్గా ఒక మాట మాట్లాడేస్తే బాగుంటుంది. సో ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు రోహి. ఈ సినిమాలో నేను అర్చన మేడం గారి స్నేహితురాలి పాత్రలో నటించాను. అండ్ ఈ సినిమాలో తల్లిదండ్రుల ప్రేమ అండ్ పెంపకం అండ్ కుటుంబ సంబంధాల గురించి మనసుకి ఆకట్టుకునేలా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ సార్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇది ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్. అండ్ ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పవన్ ప్రభా గారికి అండ్ ప్రొడ్యూసర్ రూపేష్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ప్లీజ్ వాచ్ అవర్ మూవీస్ అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అక్కడి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నేను ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ పవన్ ప్రభా గారికి. థ్యాంక్ యూ అండి. నన్ను ఇప్పుడు అందరు గిరిజ అని పిలుస్తున్నారండి. ఎవరైతే చూడలేదో ఈ మూవీని ప్లీజ్ గో అండ్ డూ వాచ్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీస్ అండి. మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కాబట్టి. సో ఇది బాగా యూజ్ అవుతుండే. అండ్ అంటే మీరు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనకి కొంత నాలెడ్జే ఉంటుందండి. ఈ మూవీ ఓల్డే, లైక్ అంటే మీకున్న కాన్సెప్ట్స్ అన్నీ మీకు తెలుసు, బట్ మనం ఎవరం పాటించాం. సో మళ్ళీ ఇంకొకసారి అలాంటి కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ప్లీజ్ డూ వాచ్ అండి. అండ్ మాకు ఈ ఛాన్స్ ఇచ్చిన పవన్ ప్రభా గారికి అండ్ రూపేష్ గారికి థ్యాంక్ యూ అండి. రూపేష్ గారు అండ్ ఇంత మంచి లెజెండరీ యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, అర్చన గారు కానివ్వండి, ఐఎమ్ వెరీ బ్లెస్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్యాస్ట్ అండ్ క్యూ అందరికీ థ్యాంక్ యూ. అండ్ డిఓపి రామ్ గారు చాలా బాగా చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ముఖ్యంగా వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. సార్ నేను ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారితో స్క్రీన్ షేరింగ్ అనేది నిజంగా చాలా చాలా అదృష్టము. జానకి గారు ఇల్లా అనగానే మీరు అనే డైలాగ్ సార్ ఆ రోజున మీరు నాకు నాక్ చేయగానే కరెక్ట్గా తీయకపోతే ఎలా తీసేస్తావు అని మళ్ళీ వచ్చి చెప్పారు. చాలా 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 థ్యాంక్స్ సార్. అలా ఏమన్నా ఉన్నా ఇక్కడ చెప్పకూడదమ్మా. సీనియర్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడల్ తీసుకున్న వాడిగా నేను చెప్పడం నా బాధ్యత, కానీ అవన్నీ ఇక్కడ చెప్పకూడదు. చెప్పుకో సార్. మీరు చెప్పబట్టే సార్ అంత బాగా చేయగలిగాను. అంటే ఎంతో నర్వస్ ఫీల్ అయ్యాను, కానీ చాలా చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని నేను మాయిలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, ఆహనా పిల్లంట సినిమాలో ఎంతగానో ఇది చేసుకునేదాన్ని సార్. షివరింగ్ అవుతుంది హానెస్ట్లీ. ఈ మన ఇద్దరి మధ్యలో ఏది ఆ సాంగ్కి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాను సార్. చాలా 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 హ్యాపీ. అంటే నేను మిమ్మల్ని అలానే చూశాను. అండ్ గోపెమ్మ చేతి గోరు ముద్ద, రాధమ్మ చేతిలో వెన్న ముద్ద సార్. ఆ సినిమాకి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్. అంటే
ఇప్పుడు నేను మీతో ఇలా నటించడం అనేది నా అదృష్టం సార్. మాయ్ ప్రొడక్షన్స్ రూపేష్ కుమార్ గారికి చాలా 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 హ్యాపీనెస్, అది ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాను, కానీ చాలా థ్యాంక్స్ సార్. మీరు నాకు ఈ అదృష్టం ఇవ్వబట్టే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో చేయగలిగాను. అలానే మా డైరెక్టర్ పవన్ ప్రభా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత మంచి రోల్ని ఇచ్చారు, అది నేను చెప్పలేను. చాలా 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 థ్యాంక్స్. అలానే చైతన్య ప్రసాద్ గారు, ఆ నలుగురు దాంట్లో అంటే నాకు తెలిసిన ఒక చిన్న పరిజ్ఞానంతోనే చెప్తున్నాను, కానీ చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ జై శ్రీమన్నారాయణ అండ్ కాస్ట్ అండ్ క్రూ. ఎస్పెషల్లీ నాకు షష్టిపూర్తి ఒక సిస్టర్ని ఇచ్చారు, మాహి అని. సో ఇందులో హీరోయిన్ మదర్ రోల్, ఆవిడ ఇక్కడ రాలేదు, ఆవిడని నేనైతే చాలా మిస్ అవుతున్నాను. మీ అందరినీ కూడా ఆవిడ చాలా ఆకట్టుకున్నారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ మాయ ప్రొడక్షన్, రూపేష్ గారు అండ్ పవన్ ప్రభ గారు ఫర్ గివింగ్ దిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. వేదిక అలంకరించినటువంటి పెద్దలకి అలాగే మీడియా మిత్రులకి నమస్కారం అండి. సో నేను ముందుగా నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకునే ముందు, ఇది నా ఫస్ట్ మూవీ షష్టిపూర్తి. రాజేంద్ర ప్రసాద్ గారి నటికిరీటి ఆశీర్వాదాలతో నేను స్టార్ట్ చేస్తాను. సో ఈ షష్టిపూర్తి మూవీలో నేను యాక్ట్ చేయడం నాకు చాలా అదృష్టం. సో నా షష్టిపూర్తి వచ్చే వరకు చెప్పుకోదగ్గటువంటి మూవీ సార్ ఇది. ఎందుకంటే మహానుభావులు అందరూ వేదిక మీద ఉన్నారు. సో ఇళయరాజా గారి మ్యూజిక్, తోర్తన్ని గారు, అలాగే మా డిఓపి రామ్ గారు, అలాగే మా డైరెక్టర్ పవన్ ప్రభా గారు, అలాగే రూపేష్ గారు నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు. సో ఇందులో నా క్యారెక్టర్ పేరు అభిస్ అండి. సో ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని చెప్పి నా ఫ్రెండ్స్ కానీ అందరు కానీ చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరికీ ఒకసారి నా తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ షష్టిపూర్తి అనేది అందరూ చూడండి అని చెప్తాం, బట్ ఏంటంటే అందరికీ ఏంటంటే చూడవలసిన బాధ్యత. ఎందుకంటే ఇలాంటి మూవీ ఈ కాలంలో ఇలాంటి డైరెక్టర్ మన పవన్ ప్రభా గారు మనకు చూపెట్టడం నిజంగా అదృష్టం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ రూపేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఆడియన్స్ ఇలాంటి సినిమాల్ని చూడడం, ఎంకరేజ్ చేయడం అనేది. ఎందుకంటే ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళారు అనే సినిమాలు మనం చాలా చూసాం, కానీ తల్లిదండ్రుల మీద ప్రేమ కోసం కూడా ఎంతవరకైనా వెళ్ళొచ్చు అనేది మనం రామ్ అండ్ అఫ్ కోర్స్ జానకి లాంటి క్యారెక్టర్ ద్వారా కూడా చూడొచ్చు. జానకీస్ క్యారెక్టర్ ఇస్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఎస్, మిస్సింగ్ ఆకాంక్ష యాజ్ వెల్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా చైతన్య ప్రసాద్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ముందుగా షష్టిపూర్తి సినిమా ప్రారంభమైంది సంగీతంతో. అది మన ఇసై జ్ఞాని, గాడ్ ఆఫ్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారితో షష్టిపూర్తి కార్యక్రమాలన్నీ మొదలైనవి. పాట రికార్డింగ్తో ఈ సినిమా మొదలైంది. ఈరోజు ఇళయరాజా గారి జన్మదినం. వారికి ముందుగా ప్రత్యక్షంగా ఇక్కడ లేకపోయినా వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది నిజానికి చాలామంది సక్సెస్ మీట్ అంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి ముందుకు వచ్చినప్పుడు. ఇది నిజానికి సక్సెస్ మీట్ కాదు. మమ్మల్ని ఇలా మీ ముందుకు వచ్చేలాగా మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, మా సినిమాని హృదయపూర్వకంగా ప్రోత్సహించిన మీడియాకు మేము కృతజ్ఞతాంజలి ఘటించే సమావేశం ఇది. సక్సెస్ మీట్ అని నేను అంటలేదు, కృతజ్ఞతలు తెలియజేసుకునే సమావేశం. సినిమా ఇది ఎమోషనల్ సినిమాని పదే పదే చెప్తూ వచ్చాము. షష్టిపూర్తి మీద కంప్లీట్గా ఇది షష్టిపూర్తి మీద సినిమా కాదు. ఇంకా చూడని వాళ్ళకి అలాంటి భ్రమలు ఉంటే నేను ముందే తెలియజేయదలుచుకున్నాను. ఇది షష్టిపూర్తితో ఎండ్ అయ్యే సినిమా. అక్కడ టువర్డ్స్ దట్ చాలా ఎమోషన్స్, చాలా జర్నీ ఉంటుంది. జర్నీ ఉండే ఒక అద్భుతమైన అమ్మా నాన్నలకి మనమే పెళ్లి చేసే ఘట్టంతో ఈ సినిమా ముగుస్తుంది. అలాంటి డ్రామాగా మీరు ఎక్స్పెక్ట్ చేసి చూడని వాళ్ళు చూడండి. చూసిన వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్తున్నారు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా ఇంత బాగా రావడానికి
పవన్ ప్రభ అద్భుతమైన కథ రాసుకున్నాడు, చాలా ఊహలు చేశాడు, పెద్ద పెద్ద ఊహలు. తోటతరణి గారు, కీరవాణి గారు, ఇళయరాజా గారు, ఇలాగా అర్చన గారు. దానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ మా రూపేష్ చౌదరి. ఎంత అంటే ఏ దశలోని అతను రాజీ పడ్డం నేను చూడలేదు, దేనికి భయపడగా నేను చూడలేదు. సినిమా రిలీజ్కి కానీ దాని ముందు సినిమా నిర్మాణంలో కానీ అలాంటి యువకుడిని, అలాంటి ప్రొడ్యూసర్ని నా అనుభవంలో నేను చూడలేదు. అతనికి ఎంతో భవిష్యత్తు ఉంది. మరోసారి అన్నయ్య గురించి నేను చెప్పేది ఏమీ లేదు. ఆయన మనందరికీ దక్కిన ఒక గొప్ప ఆస్తి. ఏ పాత్రనైనా అవలీలగా నటించగలరని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కూడా ఎమోషనల్ సీన్స్ చించి పారేశారు. సెకండ్ హాఫ్ అంతా ఇంకా ఆయన విశ్వరూపమే అయింది, అర్చన గారిది. ఎంతంటే ఫస్ట్ హాఫ్లో నిడివి తక్కువ ఉందని కొంతమంది నా దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారు. సెకండ్ హాఫ్లో అలా దున్నేస్తే ఫస్ట్ హాఫ్లో లోటుగా అనిపిస్తుంది కదా, అదే జరుగుతుంది. అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాని మరింత ఆదరించాలని కోరుకుంటూ మీకు మరోసారి కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ షష్టి పూర్తి. ఎస్ అంటే మీరే పాస్ చేద్దామనా, పవన్ ప్రభా గారికి ఇచ్చేసేయండి అయితే. ఎస్, రిక్వెస్టింగ్ అవర్ డైరెక్టర్ టు ప్లీజ్ స్పీక్. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ పీపుల్ అందరికీ ధన్యవాదాలండి. నా వెనకట్లో ఉన్న ప్రతి టెక్నీషియన్, ప్రతి యాక్టర్కి చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఎప్పుడు చాలా కొంచెమే మాట్లాడి మైక్ ఇచ్చేస్తూ ఉంటాను. ఈసారి కొంచెం మీ సపోర్ట్ వల్ల కొంచెం ధైర్యం వచ్చింది మాట్లాడదామని. సురేష్ గారు, మీలాంటి వాళ్ళందరి వల్ల. సో ఎస్ అండి, సినిమా రివ్యూస్ చాలా బాగా రాశారండి, నాకు చాలా నచ్చింది. అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నిజంగా ఒక కొత్త అటెంప్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా చాలా భయంగా ఉంటుంది. కొన్ని ఇంటర్వ్యూస్ నేను ఇచ్చేటప్పుడు కూడా చాలామంది నన్ను అడిగారు, ఇది జనాల్లోకి ఎలా వెళ్తుందండి, మీరు కొత్త వాళ్ళతో తీశారు, అలాగే టెక్నీషియన్స్ చూస్తే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, బట్ స్క్రీన్కి రావాల్సింది యాక్టర్స్ని చూసే కదా అని అడిగారండి. బట్ యాజ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్టోరీ, ఇంకా ఫ్యామిలీ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఇవన్నీ మనకి ఇన్బిల్ట్ చిప్ కాబట్టి డెఫినెట్లీ దేన్ని మేము ఎలాగైతే నమ్మేమో ఆ నమ్మకాన్ని ఈరోజు నిజం చేశారండి. వెరీ హ్యాపీ. కొంతమంది ఫస్ట్ హాఫ్లో సేమ్ సిపి గారు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు ఇంకొంచెం సేపు ఉంటే బాగుండన్నారు. డెఫినెట్లీ అండి. బట్ ఇది తల్లిదండ్రులతో పాటు కొడుకు స్టోరీ అండి ఇది. సో తల్లిదండ్రుల స్టోరీ మాత్రమే కాదు, సో కొడుకు స్టోరీ కాబట్టి కొడుకు ఎలాంటివాడో చెప్తే దాన్ని బట్టి తల్లిదండ్రులు ఏంటా అన్నది మనకు అర్థమవుతుంది. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. అండ్ డెఫినెట్లీ అండి, ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిల్మ్ అని నాకు మంచి రిపోర్ట్ వచ్చిందండి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఇదంతా కూడా మీడియా వల్లే అండి. బికాజ్ మీరందరూ ఏ సినిమాకి ఎంత సపోర్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి అయితే మీరు ప్రాణం పెట్టేశారు సార్, మీడియా పీపుల్ అందరూ కూడా. మీరందరూ ఆ రోజు వచ్చి షష్టిపూర్తికి రేపు రండి అని చెప్పడం అన్నది అది నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఇట్ వాస్ హ్యాపెన్ ఫర్ షష్టిపూర్తి అని అనుకుంటానండి. అండ్ ప్లీజ్ దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్కి వచ్చి చూడండి, మీరు డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు, కానీ ఒక కొత్త సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు తప్పకుండా కలుగుతుందండి. అండ్ ప్లీజ్ బ్లెస్సెస్, మీ మాలాంటి వాళ్ళని బ్లెస్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకా మేము మంచి ఫిల్మ్స్ చేసే అవకాశం ఉంటుందండి. మా రూపేష్ గారు లాంటి వాళ్ళు ఇంకొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, నాలాంటి డైరెక్టర్స్ కొంతమంది వస్తారు, ఇలాంటి యాక్టర్స్ ఇంకా కొంతమంది వస్తారండి. సో ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ డిజర్వ్ లాట్ మోర్ సక్సెస్. అండ్ ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, సో ఒక మంచి ఫిల్మ్ మేకర్గా ఒక సూపర్బ్ ఎంట్రీ ఇచ్చారు, అయితే మంచి పర్సన్గా కూడా అందరి మన్ననలు అందుకుంటూ ఉన్నారు మా హీరో అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రూపేష్ చౌదరి గారు. టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మా సినిమాని ప్రేక్షకులు ఇంత ప్రేమిస్తున్నందుకు ముందుగా ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే ప్రెస్ వాళ్ళందరూ మీరు మా సినిమాని చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్, ఇంకొంచెం మీరు ఇంకా చేయండి. అండ్ చూడని వాళ్ళు ఎవరైతే థియేటర్స్కి వచ్చి సినిమా చూడలేరో దయచేసి వాళ్ళందరూ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి, ఎందుకంటే అక్కడ చూస్తేనే మీకు ఈ సినిమా వాల్యూ తెలుస్తుంది. ఇది ఓటీటీల్లో చూసే సినిమా కాదు,
ఆ ఎమోషన్ కరెక్ట్ అవ్వాలి, ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు, తోటతరణి గారి ఆర్ట్ వర్క్ మీకు కనిపించాలి, మీరు అది ఫీల్ అవ్వాలి అంటే దయచేసి థియేటర్స్లో చూడండి. ఇప్పటివరకు మీరు అందరు ప్రేమిస్తున్నారు, ముందు ముందు ఇంకా మంచిగా చూసి మమ్మల్ని ప్రేమిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు, మా యూనిట్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, మన సినిమాలో కొత్త వాళ్ళు చేసిన వాళ్ళు కూడా. అందరితో చాలా సరదాగా చాలా హ్యాపీగా చేసుకున్నాం షూటింగ్ కూడా. అండ్ వాళ్ళ పాత్రలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి, మనం స్క్రీన్ మీద చూస్తూనే ఉన్నాం. రూహి గారైనా, శ్వేత గారైనా, ఈవెన్ అనుపమ గారు, అబ్బీస్ అన్న పేరు మర్చిపోయాను. సో అందరి కొత్త వాళ్ళైనా కూడా అందరి పాత్రలు మీరు అక్కడ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు దయచేసి సినిమా థియేటర్స్కి వచ్చి మళ్ళీ చూసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడండి, చూడని వాళ్ళు దయచేసి మీ ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. ఇంకోటి అలానే ఈరోజు మన అందరి మాస్ట్రో ఇళయరాజా గారి పుట్టినరోజు. ఈ వేదిక తరపున, మా యూనిట్ తరపున అండ్ మనందరి తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ సార్, వితౌట్ యూ నేను కొత్తవాడిని ఇంత అద్భుతంగా అంటే చాలామంది చెప్తున్నారు సార్, మరి ఏందో నేను మళ్ళీ ఓవర్ యాక్టింగ్ అనుకుంటున్నాను తెలీదు. అంటే చాలామంది కొత్తోడివి షూటింగ్ సినిమా రిలీజ్ అవ్వకముందు ట్రైలర్ బాగానే ఉంది, నువ్వు ఏం చేసి ఉంటావు సినిమాలు చూద్దాంలే, రాయన్ ప్రసాద్ గారు అక్కడ ఉన్నారు, నువ్వు ఏం చేస్తావులే అని అన్నారు. బట్ మీరు, అర్చన మేడం, మా ఆకాంక్ష గారు అందరూ అంతా సపోర్ట్ ఇచ్చి నన్ను మీ అందరిలో కలుపుకొని నిజంగా నేను మీ అబ్బాయిలా నన్ను కలుపుకొని అంత కంఫర్ట్ ఇచ్చినందుకు నేను మేబీ కొంచెం నా వంతు నేను ప్రయత్నం చేసి మంచిగా చేశానని నేను నమ్ముతున్నాను సార్. అందరూ మెచ్చుకుంటారు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఫైనలీ డైరెక్టర్ గారు, వీఆర్ లైక్ ఎ ఫ్రెండ్స్ అండి. డెఫినెట్లీ నేను డైరెక్టర్ని అయితే కాదు, ఐ జస్ట్ వర్క్డ్ విత్ హిమ్ అండి, అంతే. ఐఎమ్ నాట్ అ డైరెక్టర్ ఫర్ హిమ్. తీసుకోండి రండి, పర్లేదు రండి సార్. నో సో చాలామంది సినిమా కొంచెం స్లోగా వెళ్తుంది అని అంటున్నారండి, కానీ క్లైమాక్స్కి వచ్చేవరకు అందరు దాన్ని ప్రేమిస్తున్నారు అండ్ దే ఆర్ ఫీలింగ్ లైక్ ఎమోషన్. నిన్న ఎవరో చెప్పారు నాకు ఫోన్ చేసి, ఏఎంబీలో మ్యాట్నీ షోలో ఒక పెద్ద ఆయన, మాకు కోర్ట్ సీన్ ఉంటుంది రాయన్ ప్రసాద్ గారిది, అర్చనమ్మ గారిది. ఆ ఎమోషన్ సీన్లో ఆ పెద్ద ఆయన నిలబడి ఆయన కన్నీరు పెట్టుకొని హీస్ క్లాపింగ్. సో అది వినగానే నాకు ఎంత ఎమోషన్గా కనెక్ట్ అయ్యాను నేనంటే అసలు అది నో వర్డ్స్ ఫర్ దట్. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. మళ్ళీ చెప్తున్నాను, థియేటర్స్కి రండి, మమ్మల్ని ప్రేమించండి, మా సినిమాని ఆదరించండి, మమ్మల్ని బ్లెస్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే సినిమాలో కూడా మేము ఎలా అయితే ఫస్ట్ హాఫ్ నుంచి నెమ్మదిగా సినిమాలోకి వెళ్ళి సెకండ్ హాఫ్లో కంప్లీట్గా మునిగిపోయామో, ఐ థింక్ థియేటర్స్లో టాక్ కూడా అలాగే ఫస్ట్ డే కంటే సెకండ్ డే కంటే థర్డ్ డే అలాగా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతోంది. సో థ్యాంక్ యూ సో మచ్ రూపేష్ చౌదరి గారు, వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. సో ఎస్, మరి ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ షష్టి పూర్తి, ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ షష్టి పూర్తి అని చెప్పాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్కి అటెండ్ అవుతూ దగ్గరుండి ముందుకు నడిపిస్తూ ఉండడం అనేది మామూలు విషయం కాదు. సో అటువంటి మన వండర్ఫుల్ పర్సన్ అండ్ వండర్ఫుల్ యాక్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభా సరస్వతికి నమస్కారం. షష్టి పూర్తి ఎంతో కాలంగా నిజంగా మళ్ళీ ఆయనతో పనిచేయటం, ఆ సినిమా రిజల్ట్ మీ ద్వారా ఇవాళ తెలుసుకోవటం, ఈ రోజున సక్సెస్ మీట్ చేయటం. ఈ సక్సెస్ మీటు మేము ఇళయరాజా గారిని స్వామి అని పిలిచేవాళ్ళం అప్పట్లో. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని ఎప్పుడు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన ఎన్నింటికి పడుకుంటారో నాకు తెలియదు, కానీ అన్నింటి వరకు ఆయనకి సంగీతం తప్ప మరొకటి తెలియదు. అందుకని స్వామి అని పిలిచేవాళ్ళం మేము. అంటే నేను చెప్తుంది లేడీస్ టైలర్ ప్రేమించి పెళ్ళాడు ఆ టైంలో స్వామి అని పిలిచేవాళ్ళం. ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. స్వామి వణకం, వందనం, నమస్కారం, పాద నమస్కారం. ఆయన మొన్న ఇంటర్వ్యూలోనే మీరు అందరూ చూశారుగా, వీడు మావాడే. ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఫస్ట్ ఊరే అని పిలిచాడు ఆయన నన్ను. అంటే అది ప్రేమ.
ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు, రూపేష్ చెప్పినట్టు, మీరు భుజాల మీద వేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను ఎప్పుడు మీడియాని పిలవను, నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను. మీ అందరికీ తెలుసు ఆ విషయం. నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్, నన్ను మీరందరూ అన్నయ్య అని పిలవటమే నాకు జన్మధన్యం, నా అదృష్టం. థ్యాంక్ యూ. ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు. నా నిజమైన సక్సెస్ని ఇవాళ 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతానేమో తెలియదు, కానీ ఈ పిల్ల ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్ అంటుంది. ఇంకొకసారి చదువు మళ్ళీ. ఇట్ ఈస్ నాట్ కల్చరల్, ఇట్ ఈస్ కల్చరల్. ఇంకొకసారి చూడు, మళ్ళీ వస్తుంది. అమేజింగ్ సార్. ఎస్, ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తోంది. ఇప్పుడు ఒప్పుకుంటావా నేను బాగా చదువుకున్నానని? ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ సురేష్ గురై, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ అన్నయ్య అంటే సరదాకి. ఈ సరదానే ఈ మధ్య నన్ను కొన్ని చోట్ల ఏదో అదెవరో నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్, నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ని ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటాను, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి ఇంట్లో. ఏమంటే నిజంగా మీ అందరికీ నేను మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్. ఏ సినిమా యాక్టర్కైనా ఏదో భాషలు మనకెందుకు, మన భాష తీసుకుంటే ఏం తమ్ముడు, మన భాష తీసుకుందాం. ఒక పెళ్లి దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు కూడా, పెళ్లి పుస్తకం నుంచి షష్ఠి పూర్తి వరకు, పెళ్లి పుస్తకంలో పాట, షష్ఠి పూర్తిలో పాట, ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా? ఉంది. నేనే. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్గా మేమందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేశాము, ఏం తీసాము, దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని, ఏమ్మాయి ఈ మైక్ పుచ్చుకొని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అని అంటే అది కారణం మీరే. మీరు చూడటం వల్ల, మీరు ఇందాక ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను, ఇప్పుడేంటో తెలుసండి వీళ్ళందరూ, అన్నయ్య ఆ సీన్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఒక ముసలాయన నిలబడిపోయి కళ్ళమిడి పెట్టేసుకుని చప్పట్లు కొట్టేస్తున్నాడు అన్నయ్య. రావాలి, అలా వస్తేనే మనం సక్సెస్ఫుల్ కింద లెక్క, లేకపోతే మనం ఫెయిల్యూరు, అంతే కదా. మనం అలా జరిగింది థియేటర్లో ఇవాళ కాబట్టి వీళ్ళందరూ అల్లరి చేసి పారేస్తారు ఆ కాలనీలో. గోల మామూలు గోల కాదు, వీళ్ళ గోల కాదు. అయితే మరి ఇవాళ మీరందరూ చూసి జనరల్గా ఏమన్నారు, కల్ట్ ఫిల్ము అని అంటే ఏమనుకుంటున్నారు మీరు? పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషనల్ గురించే చెప్తాడండి. మనకి ఇంట్లో పెద్దాళ్ళు చెప్పే సోది మళ్ళీ ఈయన చెప్పే సోది చాలా పొరపాటు. లేడీస్ టైలర్లో నేను చేయని గోల, పెళ్లి పుస్తకంలో నేను చేయని గోల, షష్ఠి పూర్తిలో వీళ్ళు చేయని గోల, మామూలు గోల కాదని మీరందరూ నీ పేరుతో పిలవట్లేదు చూసుకో, చివరికి నీ పేరు పోయింది. అదే ఒక యాక్టర్ యొక్క గొప్పతనం. ఆ నలుగురు సినిమా చూసి చైతన్య, ఆ నలుగురు సినిమా చూసి నన్ను రాజేంద్ర ప్రసాద్ అని ఎవడన్నాడు? రఘురామనే అన్నారు. కారణం ఆ పాత్ర సక్సెస్. ఏ నటుడికైనా, మా పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, ఎప్పుడైనా కబుర్లు బాగా ఆయనతో చాలా ఎక్కువ కబుర్లు మాట్లాడుకున్న కొన్ని 10-12 సంవత్సరాల పాటు నేను నా ఏదో జన్మలో నా పూర్వజన్మ సుకృతం. ఆయన అంటుండేవారు ఎప్పుడైనా, ప్రసాద్ మీకు విషయం తెలుసా, మనం ఎక్కడ గుర్తుంటాం, మనం వేసిన పాత్రలు గుర్తుంటాయి. ఏ యాక్టర్ అయినా లాంగ్విటీ ఉంది అని అంటే కనుక అతను వేసిన పాత్రలే అని పెద్ద ఆయన చెప్పేవారు. నిజమేగా మరి, నిజమండి, 100% నిజం. ఇవాళ నాకు పవన్, నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అని అంటే, అతను నన్ను ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ పెరిగాడు, అది వేరే విషయం, కానీ నా మీద ఈ కథ రాసుకున్నాడు. నా మీద ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా పెళ్లి పుస్తకంలో పెళ్లి గురించి చెప్పిన ఒక నటుడు ఇతనికి షష్ఠి పూర్తి చేస్తే ఎలా ఉంటుంది? పైగా షష్ఠి పూర్తి కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసిన విషయం,
38 ఏళ్ళు 36 ఏళ్ళు 38 ఏళ్ళు అయింది లేడీస్ టైలర్ సినిమా యాక్ట్ చేసి ఆ అర్చన పట్టుకొస్తున్నారు ఏంటబ్బా. మధ్యలో చూడాలి నేను ఎప్పుడు అర్చన పాపం నేను నాతో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరూ వాళ్ళు చూసింటారు కదా నిన్న రోజా వరకు కానీ వాళ్ళందరూ నిన్న ఎస్వి కృష్ణారెడ్డి ఫంక్షన్లో కూడా వాళ్ళందరూ నన్ను చూసి గోల ఆ దెబ్బకి నేను గోల చేసి వాళ్ళు గోల చేసి గోల నాతో అట్లాగే ఉంటారు అందరూ సరదాగా ఉంటారు. నేను అలాగే ఉంటాను వాళ్ళు అలాగే ఉంటారు, తప్పే ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూసి ఇంత వాల్యుబుల్ ఒక భార్యాభర్తల మధ్యన ఒక కొడుక్కి ఎలాంటి క్విజ్ పెట్టుకుని ఆ క్విజ్లో అలా ఫస్ట్ హాఫ్ నుంచి ఇది మేము డిస్కస్ చేసిందే. ఇది కొడుకు కథ చెబుతూ అసలు కొడుక్కి ఇంత గొప్ప తల్లిదండ్రుల అవతల రావటం అనేదే కథ. ఆ కథ రాసినప్పుడు ముందు గబుక్కుని నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగను కదండి, నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగుతాను నేను నీతో పోటీయా నాకు. అందుకని నేను ఎక్కడ రావాలో అక్కడ వచ్చా. ఎలా రాయాలో అతను థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ప్లే. చాలా అతను హీఈస్ వెరీ కమిటెడ్. పాపం ఇతని మీద జాలి ఏంటంటే ఇతనికి ఇంకా పెళ్ళి కూడా కాల. జోక్ తెలుసా, ఇంతవరకు పెళ్ళి కాల, కానీ ఇలా రాసుకున్నాడు. కారణం అతని క్యారెక్టర్ నేను నమ్ముతున్నా. ఆ ఒక్క ముక్క నేను చెప్పాలి. ఎందుకనంటే పవన్ కుమార్ ఏదో ఇతని పేరండి, వీళ్ళ నాన్న పెట్టిన పేరు, ఎక్కడ ఉండాలి వీళ్ళ నాన్న, ఆయన ఉంటారు, ఆయన ఎప్పుడు వెనకాలే ఉంటారు. అలాంటిది తన పేరులో వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆ పేరులో సగం తీసేసి వాళ్ళ అమ్మగారు పేరు పెట్టుకుని పవన్ ప్రభ అయ్యాడు ఇతను. హ్యాట్స్ ఆఫ్ కదా. నిజంగా తల్లి అంటే నిజంగా నాకు అప్పుడు అనిపించింది నిజమే. మా అమ్మ నాకు 9 ఏట చనిపోయారండి. ఆ తర్వాత మా అక్కయ్యలే అమ్మలాగా పెంచారు నన్ను. ఏదో తల్లి లేని బిడ్డనే అని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని అరే కూర్చోండి రా ముందు మీకు పెడతాం భోజనం అని అనాథల్లాగా మమ్మల్ని ఎక్కడ కూర్చున్నా ముందు మాకు భోజనం పెట్టేవారు మా రిలేషన్స్ ఎవరింటికి వెళ్ళినా కూడా. సో అంటే ఇది ఎంత ఎందుకు చెప్పొచ్చానంటే సెంటిమెంటల్ ఫిల్డ్, ఒక సెంటిమెంట్తో ఉన్న ఒక వ్యక్తి ఒక సబ్జెక్ట్ రాస్తే ఆ సబ్జెక్ట్లో ఉన్న వెయిట్ ఏంటి, ఆ వెయిట్తో ఇవాళ ఏమైంది, కల్ట్ ఫిల్మ్ అయింది. ఆ రోజు నుంచి నా జీవితంలో చూస్తున్న పెళ్లి పుస్తకాలు కానీ ముచ్చిబంతి ముద్దులు కానీ ఒక లవ్ కోసం ఒక చెయ్యి నరికేసుకుని ఆ సినిమాలో పుచ్చిబంతి ముద్దు, ఆ అదృష్టం ఏంటంటే నటుడుగా ఆ స్వామి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం, కళాకారుడిగా ఆ యాంగిల్స్ అన్నీ చూపించే పరిస్థితికి నాకు క్యారెక్టర్లు రావటం, ఆ క్యారెక్టర్లు నేను చెయ్యాలి. నాకు బెస్ట్ ఫ్రెండ్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అన్నట్టు, రాజా ఏంటి బాగా చేసావంట, నువ్వు బాగా చేయకపోతే తిడతారు, బాగా ఎవరి కోసం చేస్తావు, గోల్డ్ మెడల్ ఊరికే తీసుకున్నావా అని సరదాగా అందరం కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. అలాగా నా బాధ్యత ఇవాళ షష్ఠి పూర్తి ద్వారా మీరందరూ థియేటర్లో నాకు ఎంత సంతోషం వేస్తుంది అని అంటే కనుక కన్న తల్లిదండ్రులకి ఒక ఎలా మనం గౌరవించాలి అనేది నాకు ఆఖరికి జీవితంలో నాకు షష్ఠి పూర్తి చేస్తూ ఈ రూపేషును ఈ పవన్ వీళ్ళిద్దరు కలిపి తద్వారా మీ అందరికీ కన్న తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు నిజంగా ఇలాంటి సినిమాలు ఇలాంటి సినిమాలు రావాలి ఎప్పటికైనా సరే. నిన్న ఏదో టాపిక్ వచ్చినప్పుడు అని అన్నాం, ఏమండి ఈ సినిమా హిట్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్. మన కల్చర్ని, మన సంస్కృతి, మన సంప్రదాయాలని ప్రతిబింబిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. వీళ్ళు అదే కోరుకున్నారు. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళు అందుకని ఈ సినిమాని అంత బాగా ప్రమోట్ చేస్తారు. ఎందుకనంటే వాళ్ళకి నచ్చింది కాబట్టి. ఆ కన్న తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు సినిమా చూసి ఎట్లయితే ఏం జరుగుతుంది తెలుసా రూపేష్, కంగ్రాట్స్. ఎందుకో తెలుసండి, సినిమా చూసి నిన్న మా అన్నయ్య ఫోన్ చేశాడు విజయవాడ నుంచి. నాకు అన్నయ్య ఉన్నాడండి, నా 4 మగపిల్లలు 2 ఆడపిల్లలు, మేమిద్దరమే మిగిలాం. అన్నయ్య ప్రసాద్ ఫోన్ చేసి, ఒరే రాజా వాడెవడో మా ఇంటి పక్కడరా సినిమా చూసి వచ్చాడంట, నీది చాలా బాగుందంట, మన ఇంటి పక్కన ఉన్న 10 మందిని తీసుకెళ్ళాడు రా ఇవాళ అన్నాడు. అమ్మ ఇదేదో బాగానే ఉంది. ఒక సినిమా ఇది ఆ 4 ఇలాంటి సినిమాలు అన్నిటికీ జరిగినాయి. ఫస్ట్ వీక్ నుంచి 100 డేస్ వరకు కూడా పెరగడానికి మా పిల్ల చెప్పినట్టుగా అది పెరగటం రోజు రోజుకి దినాభివృద్ధి అయితేనే మంచి సినిమాగా కౌంట్ అవుతుంది అని నేను పెద్ద ఆయన రామారావు పాదాల దగ్గర నుంచి చూసిన
ఈ రోజు వరకు నేను చూస్తున్నటువంటి కంటి ముందు నేను చూసి నేర్చుకున్నటువంటి విషయాల్లో రోజు రోజుకి సినిమాకున్న ఈ క్రేజు, మరి ముఖ్యంగా షష్టిపూర్తి క్రేజు రావడం నేను 100% మనస్ఫూర్తిగా ఒక్కతన్ని బాగా అభినందిస్తాను. పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అభినందించాలి. ఎందుకనంటే తను ఏం సెంటిమెంట్స్ అయితే ఫీల్ అయ్యాడో, ఏమైతే రాశాడో, ఏమైతే తీశాడో అదే మీకు ఇవాళ కంటి ముందు కనపడుతోంది. ఇది కానీ ఒక మాట అంటాను, అది పెద్ద మాట అయితే నన్ను క్షమించండి, మీ అందరికి నచ్చితే నన్ను మెచ్చుకోండి. ఆ రోజున విజయవాహిని ఏవిఎం ఇందాకంది అమ్మాయి సంసారం చదరం దగ్గర నుంచి మీరు చేయని అని చేశా, కొడుగ్గా ఇందులో తండ్రిగా, ఇలా అవకాశాలు అవి. అలాంటప్పుడు ఒక విజయవాహిని నుంచి, ఒక ఏవిఎం స్టూడియో నుంచి ఇంకా అనేకమైన అద్భుతమైన నా నేమ్మేట్ అని పిలిచేవాడిని జగపతి రాజేంద్ర ప్రసాద్ గారిని. నేమ్మేట్ ఏంటండి, నేమ్మేట్ గారు ఆయన ఛాంబర్ నుంచి ఆయన లెటర్స్ నాకు వచ్చాయి, ఆయనకి వెళ్ళాయి. ఎందుకంటే ఆయన విబి రాజేంద్ర ప్రసాద్, నేను జీబీ రాజేంద్ర ప్రసాద్. సో ఇలా ఎంతోమంది మహానుభావులు. ఈవేళ మనస్ఫూర్తిగా రూపేష్ని ఒక కొడుకులా కాకుండా ఒక నిర్మాతగా తీసుకున్నట్టయితే, అతను సెలెక్ట్ చేసుకుని తీసినటువంటి ఈ సినిమా, ఇందాక చైతన్య చెప్తూ అన్నాడు, ఒక్క ముక్క కానీ ఏ రోజున మాకు ఇంత సినిమా మీకు తెలుసో లేదో, మామూలుగా చిన్న సినిమా కంటే చాలా ఎక్కువైంది నాకు తెలుసు, కానీ ఏ రోజున మాకు ఇంత చిన్న విషయం కూడా తెలియకోకుండా ఎంత మెచ్యూర్డ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాని తను యాక్ట్ చేస్తూ ప్రమోట్ చేసినందుకు నేను ఇవాళ ఒక విజయవాహిని, ఒక ఏవిఎం ఇలాంటి సంస్థలతో అంత గొప్పవాడు నువ్వు కావాలని నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆ భగవంతుడిని, నాకు తెలిసిన భగవంతుడు, మీ అందరికీ తెలుసు తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన ఏకైక యాక్టర్గా అది స్వామివారి ఇచ్చే భిక్ష. అది నేను కడతాను అని అంటే కట్టేది కాదు, అది ఆయన వేసే భిక్ష. స్వామి నన్ను ఫ్యామిలీలోకి పిలుచుకున్నారు, నన్ను మన ఇంట్లో ఉండరా అన్నారు, నాకు ప్లేస్ ఇచ్చారు, నేను కాటేజ్ కట్టాను. ఇవాళకి మీరు రాజేంద్ర ప్రాసాదము, గురుగారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు పెట్టారు ఆ పేరు. ప్రసాద్ నీ పేరులోనే ఉంది, కానీ నువ్వు వెంటనే కాలర్ ఎగరేకు అన్నాడు. అదేంటి గురుగారు అన్న, రాజేంద్ర ప్రాసాదము. ప్రాసాదం అంటే కోట, తెలుసుగా మీకు, పోర్ట్, కోట. రాజేంద్రుడు అంటే దేవుళ్ళందరిలో కల్లా రాజేంద్రుడిని ఎవరంటారు, కింగ్ ఆఫ్ కింగ్స్ నీ రాజేంద్రుడు అంటాడు. అది నోరు మూసుకుని థ్యాంక్ యూ గురువుగారు అన్నావు అంటే అందరితోనూ నాకు అదృష్టం అదే కదా. పివి నరసింహారావు దగ్గర నుంచి శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ నా ఫ్యాన్స్గా ఉండటం. శ్రీనారాయణ రెడ్డి గారు నన్ను ఏమని పిలిచేవారో తెలుసా, ఊరికే సరదాగా చెప్తున్నా, హే రాజన్ అని పిలిచేవారు ఆయన. అట్లా వాళ్ళందరి ప్రేమకి నోచుకోబడి, అట్లాగే ఇవాళకి కూడా నాకు అదే చెప్పానే, పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు కూడా, పెళ్లి పాట దగ్గర నుంచి షష్ఠి పూర్తి పాట వరకు కూడా ఉన్నందుకు ఇవాళ మనం హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పని చేసిన ప్రతి ఒక్కరికి. ఎస్, నేను ఇవాళ గుండె మీద చేసుకుని ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తాను. ఆ పిల్ల చెప్పింది పాపం, నాతో వర్క్ చేసేటప్పుడు ఇలా వచ్చి ఇలా చెయ్యి అని చేసి చూపించారు. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను కొంతకాలం పాటు లెక్చరర్గా కూడా పనిచేశాను. ఆ లెక్చరర్గా నేను మూమెంట్ అండ్ మైమ్లో గోల్డ్ మెడల్ అయితే ఆ సబ్జెక్ట్ తీసుకోమని డివిఎస్ రాజు గారు నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను పనిచేశాను కూడా. సో అలా కాకపోయినా నాకు తెలిసింది పక్క ఆర్టిస్టు వాళ్ళకి నాకు ఏమి తేడా ఉంటుంది, ఏమి తేడా, నాకేమైనా కొమ్ములు ఉన్నాయా, ఏం లేదు. నేను కొంచెం ఎక్కువ పనిచేశా, నాకు వచ్చినన్ని వెరైటీ క్యారెక్టర్స్, అది భగవంతుడు నాకు ఇచ్చిన పరీక్ష. నాకు భగవంతుడు నా మీద వేసిన, రై చేయరా ఇది చెయ్యి, నువ్వేంట్రా పెళ్లి చేసుకుని పెళ్లి పుస్తకంలో ఇలా గిల్లేసి శ్రీరస్తు శుభమస్తు పాడటం అనుకున్నావా, షష్ఠి పూర్తి చేసుకో. బిడ్డ ఎలా పెరిగాడు, ఆ బిడ్డ ప్రాబ్లంలో నీకున్నది ఏంటి, ఇక్కడ చచ్చినట్టు నువ్వు ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్. ఏమండి, నిజ జీవితంలో మనం ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఎలాగో ఒక క్యారెక్టర్ చేస్తూ కూడా అమ్మాయి ఫేసింగ్ ద క్యారెక్టర్ కూడా అంత రెస్పాన్సిబిలిటీతో అంత బాధ్యతతో కలిగింది అని నమ్ముతూ, నా బాధ్యతని ఈ సినిమాలో చూసి మీరందరూ బాగుందని 1కి 10 మందిని పక్కింటి వాళ్ళని తీసుకెళ్తున్నారు కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఇలాంటి అద్భుతమైన పాత్రలు
చివరి శ్వాస వరకు కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సక్సెస్ ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనం, నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఇలాంటి ఎన్నో కల్ట్ మూవీస్, కల్ట్ క్యారెక్టర్స్ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటిల్లో మిమ్మల్ని చూడడానికి మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఒక 2 పేజీల డైలాగ్ని ఒక చిన్న ఎక్స్ప్రెషన్తో కన్వే చేయగల యాక్టర్గా రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆల్వేస్ సెలబ్రేటెడ్. సో ఇవాళ మన కల్చరల్ బ్లాక్ బస్టర్ సందర్భంగా మన షష్ఠిమూర్తి సెలబ్రేషన్స్ని ఒక కేక్ కట్ చేసి కూడా సెలబ్రేట్ చేసుకుందాము. అండ్ అఫ్ కోర్స్ అలాగే ఈరోజు డెఫినెట్గా మన మేజర్ సెలబ్రేషన్స్ వచ్చేసి మన అందరి ఫేవరెట్, మనందరి జీవితంలో ఒక భాగం అయిపోయినటువంటి మన ఇళయరాజా గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కూడా ఇవాళ షష్ఠిపూర్తి టీమ్ ఈ వేదిక సందర్భంగా జరుపుకుంటూ ఉన్నారు. సో ఎస్, హియర్ వీ హ్యావ్ ద కేక్. ఎస్, పవన్ ప్రభా గారు, చైతన్య ప్రసాద్ గారు రండి, ముందుకు రండి. యా, ఎస్, 1000 సార్లు వినగలిగే వెనవేల పాటలు మనకు అందించిన ఇళయరాజా గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇటువంటి షష్ఠిపూర్తి లాంటి అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించిన టీంకి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, సార్ పాట షష్ఠిపూర్తి ఇంత హాయైన సక్సెస్లో భాగస్థులైన మా స్వామి ఇళయరాజా గారికి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే ఇసైజ్ఞాని ఇళయరాజా, హ్యాపీ బర్త్డే టు యూ. షష్ఠిపూర్తి ఈ ఫ్యామిలీ, షష్ఠిపూర్తి ఫ్యామిలీ తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సక్సెస్కి మీ అందరికీ శుభాకాంక్షలు. సూపర్బ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళడానికి మనం ఒక మంచి సినిమా కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాము. సో అలాంటి సినిమా వచ్చింది థియేటర్స్లో. మీరందరూ కలిసి థియేటర్స్కి వెళ్ళి చూడండి, తల్లిదండ్రుల్ని తీసుకువెళ్ళండి, అలాగే మీ పిల్లలతో పాటు మీరు సినిమాకి వెళ్ళండి. ఇది అందరూ చూడాల్సిన సినిమాగా మన ముందుకు వచ్చింది. కాబట్టి లెట్స్ సెలబ్రేట్ ద వండర్ఫుల్ ఫిల్మ్ షష్ఠిపూర్తి ఇన్ థియేటర్స్. మిస్ అవ్వకుండా సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు. టీం మొత్తానికి కూడా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. సార్, ఐ విష్ సార్ ప్రెస్ పీపుల్ వల్ల కొన్ని ప్లీజ్ సురేష్ సార్, శివ సార్, అందరూ బికాజ్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ అండి. ఆ రోజు మీరు మాట్లాడారు, నా సినిమాని చాలా ఎంకరేజ్ చేశారండి. మీరు మాట్లాడడం అనేది చాలా పెద్ద విషయం. సో ప్లీజ్ జాయిన్ సార్, ప్లీజ్ జాయిన్. ఈరోజు ఆల్రెడీ అందరూ ఒక థీమ్లో కూడా ఉన్నారు కదా, వైట్. సో అందరూ రండి ప్లీజ్. ఈ సినిమాని ముందు నుంచి కూడా మీరందరూ ఎంతో ఎంకరేజ్ చేశారు, ఎంతో సపోర్ట్ చేశారు. సో the team wants to celebrate this success with you all.
లక్ష్మీనారాయణ గారు రండి. మా పులగం గారు ఉన్నారా ఇక్కడ? పులగం గారు ఎక్కడున్నా సరే వేదిక పైకి రావాలి. మధు గారు